Hello everyone, welcome to the banking awareness session. ఈ రోజు నుండి న్యూ సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి, which will be completely free. Total banking awareness complete చేయబోతున్నాము. This will be helpful for your all upcoming banking examinations and RBI grade B and NABARD grade B examinations కూడా, grade exams కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం కంప్లీట్ చేయబోతున్నాం. డైలీ ఉంటుంది సెషన్, మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారని ఐ విష్. ఓకే, ఈరోజు ఫస్ట్ సెషన్, ఫస్ట్ క్లాస్, దట్ ఈస్ ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ అలానే హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ గురించి మాట్లాడబోతున్నాం. డెఫినెట్లీ 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి స్టాటిక్ పోర్షన్లో హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ నుండి. సో అది తెలుసుకుంటాం మనం ఈరోజు. తెలుసుకునే ముందు మన ఎల్టీఎక్స్ వారి కోర్సెస్ చూడండి, దట్ ఈస్ బ్యాంక్ ఇన్ఫినిటీ. బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్సు ఓన్లీ డిజైన్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ అండి. ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి 5,000 రూపీస్, ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి 10,000 రూపీస్. దట్ శ్రీకాకుళం బ్రాంచ్ లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎన్ఆర్ఐ సెట్ ఇన్ఫినిటీ న్యూ కోర్స్ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇయర్ నుండి దేర్ విల్ బి ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్ and that examination will be having 3 years scorecard validity. IBPS కి వేరే ఎగ్జామ్ ఉండదు, RRB కూడా వేరేది ఉండదు, SSC కూడా వేరేది ఉండదు, అన్ని కలిపేసి ఒక్కటే ఎగ్జామినేషన్, దట్ ఈస్ NRI సెట్. ఓకేనా, ఈ 3 years వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ కోర్సుకి సంబంధించినట్టు ప్రిలిమ్స్ కి అలాంగ్ విత్ మెయిన్స్ కి మనం కంప్లీట్ ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఇవ్వబోతున్నాం, విచ్ విల్ బి కవరింగ్ రీజనింగ్ all levels, high level reasoning, arithmetic and quant and pure maths kuda, GS all subjects cover chestunnam exclusively. alage static GK kuda cover chestunnam. alane banking awareness and current affairs untai daily ee package తీసుకున్న వాళ్ళకి. ఓకేనా, and English kuda cover అవుతుంది. every level of questions will be touched in this batch. So it's an extensive program lantidi which will be helpful for your entire set preparation, NRI set preparation. Offline తీసుకున్న వాళ్ళకి 15,000 రూపీస్ అండి, అండ్ లైవ్ మెంటర్షిప్ ఉంటుంది ఎప్పటికెప్పటికి మీకు. ఆఫ్లైన్ వాళ్ళకి 10,000 రూపీస్. ఒక్కసారి సిలబస్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతోనే యాప్ యాక్సెస్ ఇవ్వబోతున్నారు. దట్ విల్ బి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, మాక్ టెస్ట్లు కూడా, మాక్ టెస్ట్ అనాలిసిస్ కూడా జరుగుతుంది బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ కి. అండ్ దీస్ బ్యాచెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 23rd August అండి. యూ పీపుల్ యూ కెన్ అవైల్ దిస్ ప్యాకేజ్ సో దట్ యూ కెన్ క్వాలిఫై ద NRI సెట్ ఎగ్జామినేషన్. ఓకేనా, అలానే ఓన్లీ RBI గ్రేడ్ బి, NABARD గ్రేడ్ ఏ వాళ్ళకి, SPEB గ్రేడ్ ఏ వాళ్ళకి స్పెషల్లీ డిజైన్ చేసిన బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ ప్యాకేజ్ ఉంది. ఇట్ ఈస్ 10,000 రూపీస్ ఓన్లీ. ఆన్లైన్ కోర్స్ ఇది, లైఫ్ టైం వ్యాలిడిటీ. జాబ్ వచ్చే వరకు యూ కెన్ యూటిలైజ్ దిస్ కోర్స్. ఓకే, ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి బ్యాంకింగ్ కండక్ట్, SSC కంటెంట్ ఫ్రీగా రాబోతుందండి. ఓకే, సో యూ కెన్ అవైల్ దిస్ కోర్స్ ప్యాకేజ్ ఆల్సో. ఇది ఆఫ్లైన్ ఉండదు, ఓన్లీ ఆన్లైన్. అవైల్ చేయాలనుకున్నప్పుడు ప్లీజ్ కాంటాక్ట్ ద గివెన్ నెంబర్. Okay, now let's get into the session. History of banking గురించి మాట్లాడుకునే ముందు, బ్యాంకింగ్ అంటే ఏంటి? What is a bank? ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ which accept deposit and lends money. That is లోన్ గా ఇస్తారు. డిపాజిటర్ ఇప్పుడు నా దగ్గర నుండి డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తుంది అండ్ వేరే వాళ్ళకి లోన్ గా ఇస్తుంది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. డిపాజిట్ కి తీసుకున్నవన్నీ బ్యాంక్ కి లయబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఏదైనా టైంలో నేను ఇప్పుడు పెట్టిన డబ్బుల్ని ఈ బ్యాంక్ నాకు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే లోను బ్యాంక్ కి అసెట్ అవుతుంది. ఓకే, అంటే అసెట్ ఎందుకు అంటే ఈ లోన్ ఇవ్వడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది బ్యాంక్ కి. డిపాజిట్ తీసుకోవడం వల్ల బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టాలి, లోన్ ఇవ్వడం వల్ల బ్యాంక్ కి ఇంట్రెస్ట్ రేట్ కలిసి వస్తుంది. సో బ్యాంక్ అనేది డిపాజిట్స్, లోన్స్ మీద రన్ అవుతుంది, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అండ్ మనకు తెలుసు మన ఇండియన్ ఎకానమీలో, ఎకనామిక్ డెవలప్మెంట్ లో బ్యాంక్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్.
ఓకే, మనం చూసాం సంవత్సరాల తరబడి a lot of major changes has been undergone in the banking sector. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ నుండి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వి విల్ కవర్ ఎంటైర్ సిలబస్. రిఫార్మ్స్ గురించి మాట్లాడతాము, ఆర్బీఐ ఫంక్షన్స్ గురించి మాట్లాడతాము, మనీ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్, టైప్ ఆఫ్ అకౌంట్స్, సేవింగ్ అకౌంట్స్ గురించి, కరెంట్ అకౌంట్స్ గురించి, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ గురించి మాట్లాడతాము. ఓకేనా, లైసెన్సెస్ గురించి మాట్లాడతాము, ఎన్పిఎస్ గురించి మాట్లాడతాము, రికవరీ గురించి మాట్లాడతాం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వి విల్ కవర్ డైలీ. ఓకే, సో బ్యాంక్ చేసే పని ఇది, వినోదం. కానీ బ్యాంకింగ్ సెక్టార్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక కైండ్ ఆఫ్ చేంజెస్ ఫాలో అయిందండి. ఇది ఒక 3 phases లో చేంజ్ అవ్వడం మొదలైంది బ్యాంకింగ్ సెక్టార్ ఇండియాలో. ఒకటి ఎర్లీ ఫేజ్ అంటాం మనం. ఎర్లీ ఫేజ్ 1770 నుండి 1969 వరకు. ఓకే, ఈ ఎర్లీ ఫేజ్ లోనే 1770 నుండి 1947 వరకు మనం ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ అని కూడా అంటాం. ట్రెమెండస్ చేంజెస్ ఉన్నాయి ఇందులో, ఇండిపెండెన్స్ పీరియడ్. అలాగే 1969 నుండి 1991 వరకు నేషనలైజేషన్ పీరియడ్ అంటారు. నేషనలైజేషన్ పీరియడ్ అంటారు. ఓకేనా, ఇప్పుడు మన ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ లో ఏం జరిగిందో చూద్దాం. దట్ ఈస్ ఫ్రమ్ 1770 నుండి 1947 వరకు. 1700s లో ఒక యూరోపియన్ కంపెనీ, దట్ ఈస్ అలెగ్జాండర్ కంపెనీ. కంపెనీ అంటే ఏంటి, ఇక్కడ బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళ అవసరాల కోసం, బిజినెస్ సరిగ్గా రన్ అవ్వడం కోసం, క్యాష్ క్రంచ్ ఉండకుండా ఉండడం కోసం వాళ్ళు 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత అది వర్కింగ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల 1832లో అది క్లోజ్ అయిపోయింది. సేమ్ అలెగ్జాండర్ కంపెనీ ఇంకో సెకండ్ బ్యాంక్ ని ఇండియాలో స్టార్ట్ చేసింది. అండ్ దట్ బ్యాంక్ ఈస్ జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1786లో స్టార్ట్ చేశారు దీన్ని. బట్ ఇది కూడా వర్కింగ్ ల్యాప్సెస్ క్రియేట్ అయ్యి 1791లో క్లోజ్ అయిపోయింది. ఓకేనా, మనం హిస్టరీ మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్. ఫస్ట్ బ్యాంక్ ఏంటి, దట్ 1770 బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ లో వచ్చింది, 1832లో క్లోజ్ అయింది. సెకండ్ జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 86లో వచ్చింది, 91లో క్లోజ్ అయింది. ఓకే, దీని తర్వాత సేమ్ 1881లో, బిఫోర్ 1881 ఇండియాలో ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ, ఓకే, ఆర్ బ్యాంక్. ఈ ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ అంటే ఏంటి, షేర్స్. అంటే ఇప్పుడు ఎవరి షేర్ ఉంది, పార్ట్నర్షిప్ మోడ్ లో ఉంది. అంటే ఈ విధంగా కూడా అడగచ్చు మీకు క్వశ్చన్, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ పార్ట్నర్షిప్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఎస్టాబ్లిష్ అయిందండి. దట్ ఈస్ 1865లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దట్ బ్యాంక్ ఈస్ అలహాబాద్ బ్యాంక్. 1865లో ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, దాని తర్వాత 1881లో అవధ్ కమర్షియల్ బ్యాంక్ మొదలైంది. అవధ్ కమర్షియల్ బ్యాంక్. దాని తర్వాత 1894లో ఇండియాస్, దట్ ఈస్ ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ మొదలైందండి. ఫస్ట్ ఇండియన్ బ్యాంక్, అండ్ దట్ బ్యాంక్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రెసెంట్ పిఎన్బి. 1894లో ఇది ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ఎందుకు అయింది సార్ అంటే దీనికి ఒక రీజన్ ఉంది.
బిఫోర్ ఇండిపెండెన్స్, ఓకే, బిఫోర్ ఇండిపెండెన్స్ లో లాహోర్ ఏరియా వేర్ లాలా లజపత్ రాయ్ గారు ఉండేవాళ్ళు. ఓకేనా? బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ లాహోర్ ఏరియా వాజ్ అండర్ డెవలప్డ్ అండి. రాబరీలు జరుగుతూ ఉండేవి, మనీకి సేఫ్టీ అనేది ఉండేది కాదు. సో లాలా లజపత్ రాయ్ అక్కడ ఉన్న జనాలందరూ కలిసేసి లాలా లజపత్ రాయ్ గారిని కలిస్తే ఈయన ఒక కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి న్యూఢిల్లీలో బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టారు, మాకు ఇలాగ సో అండ్ సో బ్యాంక్ రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఒక బ్యాంక్ ప్రొవైడ్ చేయండి అనేసి. సో బ్రిటిషర్స్ ఫౌండ్ అన్ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్ అండ్ దే రెడీ టు సెటప్ ఏ బ్యాంక్. సో ఆ విధంగా పిఎన్బిని సెటప్ చేశారు విత్ హెడ్ క్వార్టర్ అట్ లాహోర్. లాహోర్ హెడ్ క్వార్టర్ కింద పిఎన్బిని స్టార్ట్ చేశారు. ఈ పిఎన్బిలో మొత్తం క్యాపిటల్ అంటే పెట్టుబడి మొత్తం పెట్టింది ఎవరు? బ్రిటిషర్స్ పెట్టారు. కానీ బ్రిటిషర్స్ చెప్పిన కండిషన్ ఏంటంటే డబ్బు మాత్రం మేము పెడతాం, మేనేజ్మెంట్ మొత్తం మీరే చూసుకోండి అని లాలా లజపత్ రాయ్ గారికి చెప్పేశారు. సో అందుకే దీన్ని ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ అంటాం, బికాస్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ వాజ్ అండర్ ఇండియన్స్. ఓకే, లాహోర్లో ఇది హెడ్ క్వార్టర్స్ ఉండేది. అదే పార్టీషన్ అయిపోయింది 1947లో. పార్టీషన్ అయిపోయిన తర్వాత ఈ పిఎన్బి హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీకి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ఇప్పుడు 1894లో ఎస్టాబ్లిష్ అయ్యింది. దీని తర్వాత 1906లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు సార్ అంటే, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906 ఎస్టాబ్లిష్ అయినాక దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ టు స్టార్ట్ ఓవర్సీస్ బ్రాంచెస్. మనకు తెలుసు ఇప్పుడు కూడా చూస్తే నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి ఓవర్సీస్ లో బ్రాంచెస్ ఓపెన్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనకు తెలుసు బయట దేశంలో ఓపెన్ అయిన బ్యాంకు ఈ దేశానికి వచ్చి అకౌంట్ బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు, మరి ఈ దేశం ఒరిజినేటెడ్ బ్యాంకు బయట దేశంలో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు. ఇలాంటి ఒక ప్యాటర్న్ స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఈస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ 1906. ఓకే, అండ్ తను ఫస్ట్ ఓవర్సీస్ బ్రాంచ్ ఎక్కడ మొదలు పెట్టింది సార్ అంటే లండన్ లో ఇన్ 1946. ఓకే, దాని తర్వాత 1908లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రస్తుతం చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ యాజ్ ఆన్ టుడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ ఓవర్సీస్ అంటే వేరే దేశాలు. దీని తర్వాత హైయెస్ట్ బ్రాంచెస్ ఎవరికి ఉన్నాయి సార్ అంటే దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, దీని తర్వాత 1911లో మన ఫస్ట్ స్వదేశీ బ్యాంక్ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్వదేశీ బ్యాంక్ మనకు తెలుసు. స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత there was a tremendous change in entire Indian government and Indian functioning, isn't it? సో ఆ ప్రకారంగానే ఫస్ట్ స్వదేశీ బ్యాంక్ స్టార్ట్ అయింది. And that first Swadeshi bank is Central Bank of India. Central Bank of India. Okay, Central Bank of India 1911లో ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని స్వదేశీ బ్యాంక్ అని ఎందుకంటారు సార్? ఆల్రెడీ మీరు ఇందాక ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నారు కదా, మరి ఇది స్వదేశీ బ్యాంక్ తేడా ఏంటి? ఒక చిన్న తేడా ఉంది. ఏం జరిగిందంటే ఇక్కడ ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ బయట దేశస్తులు క్యాపిటల్ పెట్టారు. ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ పిఎన్బిలో ఏం జరిగింది? బ్రిటిషర్స్ క్యాపిటల్ పెట్టారు, పెట్టుబడి పెట్టారు. మేనేజ్మెంట్ మాత్రం ఇండియా చేతిలో ఉండేది, ఇండియన్స్ చేతిలో. కానీ ఇక్కడ స్వదేశీ బ్యాంక్ లో దట్ ఇస్ 1906 నుండి 1911 వరకు స్వదేశీ మూవ్మెంట్ లో లోకల్ బిజినెస్ మ్యాన్, లోకల్ స్ట్రాంగ్ పొలిటికల్ ఫిగర్స్ ఇండియన్ బ్యాంక్స్ కి ఫండింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆ విధంగానే ఫస్ట్ టైం ఒక బ్యాంక్ లో ఇండియన్ ఫండింగ్ జరిగింది, అలాగే ఇండియన్ మేనేజ్మెంట్ ఉంది. సో దట్ బ్యాంక్ ఈస్ సిబిఐ, దట్ ఈస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అర్థమైంది కదా? స్వదేశీ బ్యాంక్ కి ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ కి డిఫరెన్స్ ఏంటో అంటే ఓనర్షిప్ మన చేతిలోనే, మేనేజ్మెంట్ మన చేతిలోనే.
కానీ అక్కడ పిఎన్బికి ఓనర్షిప్ బ్రిటిషర్స్ చేతిలో ఉండేది. దీని తర్వాత 1919లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది, యూబిఐ. దీని స్పెషాలిటీ ఏంటి సార్, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ద ఓన్లీ బ్యాంక్ అండ్ ద ఫస్ట్ బ్యాంక్ టు గెట్ ఇనాగ్రేటెడ్ బై మహాత్మా గాంధీ గారు. ఓకే, ఎంకే గాంధీ గారు. సో ఈయన స్టార్ట్ చేసిన ఒక్కగానొక్క బ్యాంక్, దట్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో 1919 వరకు ఇలా ఉండేది. దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్, 1921 లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ స్టార్ట్ అయింది. ఏం జరిగింది మనకు తెలుసు, బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఇండియాకి వచ్చి దే కోలనైజ్డ్. ఓకే, కాలనీస్ క్రియేట్ చేశారు. బెంగాల్లో, మద్రాస్లో, బాంబేలో కాలనీస్ క్రియేట్ చేసి వాళ్ళు బిజినెస్ రన్ చేశారు. ఆ బిజినెస్ స్మూత్గా రన్ అవ్వడం కోసం వాళ్ళకి బ్యాంక్స్ అవసరం పడింది. సో దానికి తగ్గట్టే బ్యాంక్ ఆఫ్ బెంగాల్ని 1809లో మొదలుపెట్టారు. బ్యాంక్ ఆఫ్ మద్రాస్ని 1843లో మొదలుపెట్టారు. బ్యాంక్ ఆఫ్ బాంబేని 1840లో మొదలుపెట్టారు. అండ్ వీటన్నిటిని ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అనేవాళ్ళు. ఎందుకంటే బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీలో వాళ్ళ యొక్క బిజినెస్ రన్ అవ్వడం కోసం ప్రెసిడెన్సీ బ్యాంక్స్ మొదలు పెట్టారు పర్టికులర్ ఇయర్లో. ఓకే, ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అనేవాళ్ళు. ఇవి 1921కి వచ్చేటప్పటికి మర్జ్ అయిపోయి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేంజ్ అయింది. 3 బ్యాంకులు మారిపోయి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద నేమ్ చేంజ్ అయింది. ఓకే, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1921లో దీని నేమ్ చేంజ్ అయింది. ఆఫ్టర్ 1921 తర్వాత ఇప్పుడు దాకా మనం చూసిన బ్యాంక్స్ ఏంటి, ప్రైవేట్ బ్యాంక్స్ కదా. ఈ ప్రైవేట్ బ్యాంక్స్ మీద రకరకాల కంప్లైంట్స్ బ్రిటిష్ గవర్నమెంట్కి వెళ్ళింది. బ్రిటిష్ గవర్నమెంట్కి ఏంటి, ఈ ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళు బ్యాంకింగ్ చేస్తూ ఇండియాలోని ఇలిటరసీని బేస్ చేసుకుంటూ దే హ్యాడ్ కమిటెడ్ ఫ్రాడ్స్ అనేసి ఈ బ్యాంక్స్ మీద. ఈ కంప్లైంట్స్ వెళ్ళడంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, 21లో హిల్టన్ యంగ్ కమిటీని నియమించింది. హిల్టన్ యంగ్ కమిటీని. ఓకే, ఈ హిల్టన్ కమిటీ రీసెర్చ్ చేసి మొత్తం అంతా అవుట్పుట్ తీసుకొని 1926లో రిపోర్టు బ్రిటిషర్స్కి, దట్ ఇస్ బ్రిటిష్ గవర్నమెంట్కి ప్రొవైడ్ చేసింది. ప్రొవైడ్ చేసి ఏం చెప్పిందంటే, ఇక్కడ ఉన్నవన్నీ ప్రైవేట్ బ్యాంకులు, వీళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు, వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక స్ట్రాంగ్ హెడ్ అనేది లేదు. సో ఒక స్ట్రాంగ్ హెడ్ అనేది ఏర్పాటు చేయాలి, దట్ ఈస్ వెరీ నెసెసరీ అనేసి ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసింది హిల్టన్ యంగ్ కమిటీ. వాళ్ళ రికమెండేషన్ బేస్ చేసుకొని 1934లో ఆర్బిఐ యాక్ట్ పాస్ అయింది, దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు ఇప్పటికి కూడా చూస్తారు, మీరు వేరే బ్యాంకులకి వెళ్తే గవర్నమెంట్ అండర్టేకింగ్ బ్యాంక్ అంటారు, కానీ ఆర్బీఐలోకి వెళ్తే ఎక్కడ గవర్నమెంట్ అండర్టేకింగ్ అని ఉండదు. ఎందుకంటే వాళ్ళకంటూ సపరేట్ లా ఉంది, దట్ ఈస్ 1934 ఆర్బీఐ యాక్ట్. ఈ ఆర్బీఐ యాక్ట్ పాస్ అయిన తర్వాత 1935లో దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, మరి 35లో ఎస్టాబ్లిష్ అయింది ఏది బ్యాంక్ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు సార్ అంటే, ఏ బ్యాంక్ కి మినిమం క్యాపిటల్ దానికి 5 కోట్లని అప్పట్లో మెన్షన్ చేశారు. ఓకే, 5 కోట్లను మెన్షన్ చేశారు. అప్పట్లో ఈ 5 కోట్లు ఒక ప్రైవేట్ బిజినెస్ మ్యాన్లు ఇన్వెస్ట్ చేశారు. సో అందుకే అప్పట్లో ఆర్బీఐ వాజ్ అ ప్రైవేట్ బ్యాంక్. సో ఈ స్మాల్ బ్యాంక్స్ అండ్ కంట్రోల్ చేయడానికి ఒక బిగ్ బ్యాంక్ తీసుకొచ్చారు, దట్ ఈస్ ఆర్బీఐ, అండ్ దట్ ఈస్ ఏ ప్రైవేట్ బ్యాంక్ యాజ్ పర్ ద రికమెండేషన్ ఆఫ్ హిల్టన్ యంగ్ కమిటీ. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఆర్బీఐ మేడ్ అయినప్పుడు, ఆర్బీఐ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో ఉండేది. ఆర్బీఐ ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉండేది. తర్వాత 37లో దాన్ని బాంబే ప్రెసిడెన్సీ, ప్రస్తుతం ముంబైకి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పటికీ అది ముంబై ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్బీఐ.
ఈ ఆర్బీఐ మీద కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ ఎవరు సార్ అని అడిగితే సర్ ఆస్బోర్న్ స్మిత్. ఓకే, ఆయన టైం పీరియడ్ వచ్చేసి సర్ ఆస్బోర్న్ స్మిత్ ఆయన టైం పీరియడ్ వచ్చేసి 1935 to 37. సెకండ్ గవర్నర్ వచ్చేసి జేమ్స్ టేలర్. థర్డ్ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. ఫస్ట్ గవర్నర్ సర్ ఆస్బోర్న్ స్మిత్. అదే ఒకవేళ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్ కింద మీరు ఆన్సర్ చేయొచ్చు. సో మీ ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది, మరి అప్పట్లో పాకిస్తాన్ మయన్మార్ అన్ని ఇండియాలో కలిసి ఉండే. సో పాకిస్తాన్ కి మయన్మార్ కి కూడా దిస్ ఈస్ ఆర్బీఐ యాక్టెడ్ యాజ్ సెంట్రల్ బ్యాంక్. ఓకే, సో ఇక్కడ దాకా మనం వచ్చాం. ఇక్కడ దాకా 1935 దాకా ఆర్బీఐ దాకా. దీని తర్వాత 1947 దట్ ఈస్ పార్టీషన్ అయింది. ఇండియా హ్యాస్ ఇన్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్, దట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. చూసి ఏమర్థమైంది ఇక్కడ 90% ఆఫ్ పాపులేషన్ వేర్ రూరల్ పాపులేషన్ అని అర్థమైంది. మరి ఇండియా వీళ్ళందరినీ డెవలప్ చేయాలి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బు లేదు. సో ఏం ఆలోచించింది, ఈ విలేజెస్ అన్నిట్లో 90% ఉంది కదా, బ్రాంచెస్ ఓపెన్ చేద్దామని డిసైడ్ అయింది. బ్రాంచెస్ ఓపెన్ చేస్తే ఇండస్ట్రీస్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, అగ్రికి కానీ, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, అగ్రికి, హౌసింగ్ కి, ఇలా అన్ని సెక్టార్స్ లో లోన్స్ ఇవ్వచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించింది. సో ఆలోచించిన వెంటనే దీనివల్ల మనకి రెవెన్యూ వస్తుంది, దేశం రన్ అవుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ థాట్. బట్ వాట్ హస్ హ్యాపెన్, మనకి తెలుసు ఆల్ బ్యాంక్స్ ఆర్ అండర్ ప్రైవేట్ బ్యాంక్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ బ్యాంక్స్ తో మాట్లాడింది, మీరు వచ్చి సెంటర్స్ ఓపెన్ చేయండి, బ్రాంచెస్ ఓపెన్ చేయండి అనేసి. బట్ ప్రైవేట్ బ్యాంక్స్ కోఆపరేట్ చేయలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచించింది, సో వీళ్ళందరికీ ఒక హెడ్ ఉన్నాడు కదా, దట్ ఇస్ ఆర్బీఐ, వాళ్ళతో మాట్లాడదామని చూసారు. బట్ ఆర్బీఐ ఇస్ ఆల్సో ఏ ప్రైవేట్ బ్యాంక్, ఇట్ ఆల్సో రిఫ్యూజ్డ్ టు డూ సో. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచించి దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, మనం ఫస్ట్ ఈ ఆర్బీఐని మన కంట్రోల్లోకి తీసుకురావాలి అని డిసైడ్ అయ్యి 1st Jan 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, దట్ ఇస్ 1949 క్రియేట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనలైజ్ చేసేస్తుంది. ఓకే, నేషనలైజ్ చేసింది అంటే ఇప్పటిదాకా ప్రైవేట్ ఉండేది కదా, ఇది గవర్నమెంట్ ఫండింగ్ అయిపోయింది 1st Jan 1949. ఓకే, నేషనలైజ్ చేసిందండి. చేశాక చేసింది, మరి దీన్ని ఫాలో అవుతూ 1st July 1955 స్టేట్ బ్యాంక్ మన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇందాక మనం మాట్లాడింది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 ప్రెసిడెన్సీస్ తో చేసుకున్నాం, దాన్ని కూడా ప్రైవేట్ నుండి గవర్నమెంట్ లోకి మార్చేసింది, అంటే నేషనలైజ్ చేసింది 1st July 1955 చేసి, అండ్ దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు చేంజ్ చేసింది. అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టిల్ డేట్. ఓకే, ఇదంతా మాన్యం ఉంది. మరి ఇప్పుడు మెయిన్ గోల్ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, అన్ని రూరల్ పాపులేషన్స్ లో ఏరియాస్ లో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. అది కర్ణాటక, మధ్యప్రదేశ్, ఏపీ, ఇలాగ అన్ని స్టేట్స్ లో చేయాలి. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రాసెస్ సింప్లిఫై అవ్వడానికి అసోసియేట్స్ బ్యాంక్స్ ఓపెన్ చేస్తుంది. అంటే రీజనల్ లాంగ్వేజ్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది అనేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్స్ ఆర్ సబ్సిడరీ బ్యాంక్స్ అంటాం. ఒక 7 సబ్సిడరీ బ్యాంక్స్ మొదలు పెట్టింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ దోస్ బ్యాంక్స్ ఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్,
State Bank of Bikaner and Jaipur, State Bank of Mysore. ఇలాగ 7 బ్యాంక్స్ ని అసోసియేట్స్ ని మొదలు పెట్టి ఓకేనా. ఇవన్నీ కూడా 1959 లో నేషనలైజ్ అయ్యేది ఈ 7. ఓకే, ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర 2008లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ 2010లో మర్జ్ అయిపోయినాయి ఎస్బీఐ బ్యాంక్. మిగతా బ్యాంకులు ఇండోరు, హైదరాబాదు, ట్రావెన్కోర్, బికనేర్, జైపూర్, మైసూర్ ఇవన్నీ 1st April 2017 లో మర్జ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ బ్రాంచెస్ ఏం లేవు, ఓన్లీ సింగిల్ బ్యాంక్, దట్ ఈస్ ఎస్బీఐ. ఓకేనా. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇలానే మరి బిఆర్ యాక్ట్ అయింది, నేషనలైజ్ అయింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ అయింది, అంతా బాగానే ఉంది. వీటితో పాటు 1st July 1955 కదా అయింది కదా ఎస్బీఐ. 19th July 1969 వెరీ ఇంపార్టెంట్. ఒక 14 బ్యాంక్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ చేసింది. కండిషన్ ఏం పెట్టింది, ఏ బ్యాంక్ దగ్గర 50 కోట్లకు మించి డిపాజిట్ ఉందో వాళ్ళని నేషనలైజ్ చేస్తున్నాం, గవర్నమెంట్ ని చేసేస్తున్నాం అనేసి. అందులో బ్యాంక్స్ అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్. ఇవి 14 బ్యాంక్స్ ని నేషనలైజ్ చేసింది. దీని తర్వాత 15th April 1980 ఇంకో 6 more బ్యాంక్స్ ని నేషనలైజ్ చేసింది. ఇక్కడ కండిషన్ ఏం పెట్టింది, 200 కోట్ల కన్నా అబవ్ ఉన్న వాళ్ళని డిపాజిట్ ఆర్ క్యాపిటల్ ని నేషనలైజ్ చేస్తాం. ఓకే, అండ్ అవి ఏంటి అంటే ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఓబీసీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, విజయ బ్యాంక్. ఓకే, ఇవి ఈ 6 బ్యాంక్స్ ని నేషనలైజ్ చేసింది. ఇందులో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో మర్జ్ అయిపోయింది. ఓకే, సో దిస్ అబౌట్ ద నేషనలైజేషన్స్. ఇలాగా సో ఈ ప్రకారంగా చూసుకొని 2017 కి మొత్తం 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉండేవి. అది మొత్తం అమాల్గమేషన్ 2017 1st April మర్జింగ్ అయినాయి అన్నాను కదా, 12 బ్యాంక్స్ కింద సెట్ అయిపోయింది. దీనివల్ల 7 లార్జ్ పిఎస్బిస్ క్రియేట్ అవుతాయండి విత్ అన్ ఎస్టిమేటెడ్ బిజినెస్ ఆఫ్ 8 lakh crore అండ్ 5 స్మాలర్ వన్స్ ఉంటాయి. ఈ 5 స్మాలర్ మరి 7 లార్జ్ ఏవేవి సార్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఓబి, సారీ 7 లార్జ్ బ్యాంక్స్ ఏవి సార్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్. 5 వచ్చి చిన్నవి ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఓబి, యూకో, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో 27 మర్జింగ్ తర్వాత ఈ 5 ఈ 7 7 లార్జ్ 5 స్మాల్ మిగిలాయి. రీసెంట్లీ మనం మర్జింగ్ తెలిసిందే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మెయిన్ బ్యాంక్ కింద ఉండి ఓబీసీ దట్ ఈస్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మర్జ్ అయిపోయింది, అయ్యి 2nd లార్జెస్ట్ బ్యాంక్ ఫామ్ అయింది. కెనరా బ్యాంక్ లో సిండికేట్ బ్యాంక్ మర్జ్ అయ్యి 4th లార్జెస్ట్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ మర్జ్ అయింది. ఇండియన్ బ్యాంక్ లోకి అలహాబాద్ బ్యాంకు మర్జ్ అయింది. సో దిస్ ఈస్ హౌ ద బ్యాంక్స్ హ్యావ్ బీన్ మర్జ్డ్ అండ్ దిస్ ఈస్ హౌ ద బ్యాంక్స్ హ్యావ్ బీన్ నేషనలైజ్డ్.
So you had learned today about the history of banking, okay, and all the nationalization. We will meet you. I'll meet you tomorrow with the another new fresh topic. Thank you, guys.